నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. మనం చేసే ఏ ఆచారాల వ్యవహారాల వెనుకైనా కూడా వాస్తు అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మెయిన్గా ఇంటి విషయానికి చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టెనెంట్స్ అంటే ఎక్కువగా ఇల్లు అద్దెకు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సైడ్ అయితే బాగుంటుంది సార్? ఎటువంటి ఫేస్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? అద్దెకు ఉండే వాళ్ళైనా, కొత్తగా నూతన గృహం నిర్మించుకునే వాళ్ళైనా, సొంతదారులైనా, అది వ్యాపారం అయినా, ఆఫీస్ అయినా, ఏదైనా సరే వాస్తు అనేది ప్రాణం ఉన్న ప్రతి జీవికి వాస్తు అనేది ఉంటుంది. ఆఖరికి మీకు ఒక విషయం చెప్పిన, ప్రాణం ఉన్న జీవి అని ఎందుకన్నానంటే, మనకు విలేజెస్లో కష్టాలు ఉంటాయి. ఎద్దులు, ఆవులు, మామూలుగా గీతలు, ఇవన్నీ కూడా అవి కూడా వాస్తు ప్రభావం ఉంటుంది వాటిల్లో కూడా. అక్కడ కూడా సరిగ్గా లేకపోతే మధ్యలో వాటి వచ్చే ప్రొడక్ట్స్ కానీ, లేదా అప్పుడప్పుడు వాటికి బాగలేకపోవటం, మధ్యలో చనిపోవటం, చాలా లాస్ అయిపోతుంటారు రైతులు కూడా. దీనికి సంబంధించిన ఎవరైతే దీన్ని పోషిస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అంటే వాళ్ళు వేసుకునే ఆ కష్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా లేకపోతే, సరిగ్గా వాస్తు లేకపోతే అవి వాటి మీద పనిచేస్తుంటుంది. అంటే సార్, ఇల్లు ఒక సైడ్ ఉంటుంది, మీరు అన్నట్టుగా ఈ గేదెలు ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది అంటారా? దూరం అంటే దానికి ఒక షెల్టర్ ఉంటుంది కదమ్మా. ఓకే. దానికి ఒక షెడ్ ఉంటుంది, దానికి ఒక వాటర్ ఉంటుంది, సంప్ ఉంటుంది, లేదా దానికి సంబంధించిన మొత్తం ఉంటుంది కదా పరిసరాలంతా కూడా. అది కూడా వాస్తు ప్రకారం ఉండాలంటున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రాణం ఉన్న ప్రతి జీవికి అని చెప్పేసి ఇక్కడ మనకి మీరు రెంట్ విషయం అడిగారు. ఎవరైతే అద్దెకుంటున్నారో వాళ్ళకి ఎంతవరకు పనిచేసింది అని చెప్పేసి, ప్లస్ వాళ్ళకు కూడా మనకి రెంట్కి తీసుకున్న, ఇప్పుడు ఒక బైక్ ఉన్నారండి, మీ బైక్ వేరే వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది అయింది, ఇప్పుడు మీ బైక్ అని చెప్పేసి వాళ్ళకి దెబ్బలు తగులుకుంటున్నాయి చెప్పండి? లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. అద్దిల్లైనా సొంతిల్లైనా వాస్తు బాగాలేనప్పుడు దానికి సంబంధించిన ఏ అయితే దోషాలు ఉన్నాయో అవన్నీ అనుభవించాల్సిందే ఎవరైనా సరే. ఓకే. అది అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే కనుక వాస్తు బాగా ప్రతి ఒక్కరు పాటిస్తారు. సో వ్యాపార పరంగా వాళ్ళకు కూడా ఎటువంటి దిక్కు తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది? అంటే చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటుందమ్మా. ఓకే. కొన్ని వ్యాపారాలు ఉంటాయి. సరే, వ్యాపారం అనేది వాళ్ళ స్కూల్స్ కూడా వ్యాపారం కిందకి వస్తుంది. ఎస్. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్కి వచ్చేసరికి పక్కాగా వాస్తు ఉండాలి. ఓకే. పక్కాగా వాస్తు లేకపోతే ఏమవుతుందంటే, అక్కడ వచ్చేసరికి ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మేధస్సు అంతా కూడా ఉన్నదానికంటే కూడా తక్కువ స్థాయిలో వాళ్ళ మొత్తం అదంతా నిర్వీర్యం అయిపోతుంటుంది. కాబట్టి దానికి వాస్తు కావాలి. అదే ఒక ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చేసరికి కొద్దిగా వాస్తు దోషం కావాలి. ఎందుకంటే ఆ వాస్తు దోషం ఉండబట్టే అక్కడికి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యసన పనులంతా కూడా అక్కడికి వచ్చి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలు అంతా పాల్గొట్టుకోవడానికి అది వాస్తు ప్రకారంగా బాగుండకూడదు. ఓకే. అంటే చేసే వ్యాపారాన్ని బట్టి చెప్తున్నాను నేను. అట్లా దాన్ని ఎవరైతే ఏం వ్యాపారం చేస్తున్నారో దాన్ని బట్టి వాస్తు కూడా నిర్ధారించబడుతుంది అన్నమాట. అంటే ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, స్టార్టింగ్ వ్యాపారం పెట్టినప్పుడు చాలా బాగా జరుగుతుంది సార్, మిడిల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అసలు వాళ్ళకు అభివృద్ధి జరగదు, వచ్చే కస్టమర్స్ కూడా రారు, ఆటోమేటిక్గా వాళ్ళు డల్ అయిపోతుంటారు. ఈ సమస్య కూడా వాస్తు దోషం అంటారా? ఉంటుందన్నమాట. అంటే పక్క స్థలాల విషయాలకు వచ్చేసరికి ఇప్పటి వరకు ఒక స్థలంలో మనం ఇప్పుడు ఉన్న బిల్డింగ్లో ఇప్పటి వరకు ఒక వ్యాపారం కానీ లేకపోతే ఇల్లు కానీ ఏదో ఒకటి ఉంది. మన పక్క స్థలం ఖాళీ ప్లేస్ ఉంది అనుకుందాం. ఆ ఖాళీ ప్లేస్లో వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాటర్ సంపో లేదా సెప్టిక్ ట్యాంకో ఏదో తీసుకుంటారు. తీసినప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్కి వచ్చేసరికి నైరుతి మూల వస్తుంది వాళ్ళు తీసుకునే సంపు కానీ ఏదైనా కానీ. అంటే సపోజ్ ఒక స్థలంలో ఉత్తర వాయువులో కనుక వాళ్ళు సంపు తీసుకుంటే దానికి ఉత్తరం పక్క ఉన్న బిల్డింగ్కి ఏమవుతుందంటే నైరుతిలో గుంత వస్తుంది, చాలా ఇబ్బందికరమైంది. అదే దానికి ఇప్పుడు ఏదైతే ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉందంటే దానివల్ల కొంచెం తగ్గుతుంది. అదే కాంపౌండ్ వాల్ లేకుండా హద్దు మీద కడుతుంటారు కొంతమంది. ఎక్కువగా వ్యాపార స్థలాలకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి కాంపౌండ్ వాల్ ఉండదు. ఎక్కువగా షాప్ అనుకుని అలా ఉంటుంది చిన్న చిన్న కాంప్లెక్స్లో అయితే. పెద్ద కాంప్లెక్స్లో అయితే అది వేరు. అట్లా ఏమవుతుందంటే ఆ పక్క స్థలాల దోషాలు కూడా దీని మీద పనిచేసేసి వీళ్ళకి అప్పటి వరకు బాగా ఉంది అని చెప్పేసి వ్యాపారం బాగా జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి వీళ్ళకి ఒక తెలియక ఏవేవో పరిహారాలు చేస్తూ ఉంటుంటారు. అసలు రోగం అనేది డయాగ్నోస్ చేయకుండా కరెక్ట్గా మందులు ఏవేవి వాడుతుంటారు. దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎలా ఇబ్బంది పడతారు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఓకే. మరి దానికి పరిహారం ఏంటి సార్? మరి అంటే మార్పులు ఏమైనా చేయాలా? ఉన్న షాప్లో ఇప్పుడు నైరుతి మూల పెరిగితే మీరు ఇబ్బంది అని వీళ్ళకి చెప్పారు, బట్ వీళ్ళు ఏమైనా పరిహారం ఉంటుందా షాప్లో ఏమైనా చేంజెస్ చేయడానికి? దాన్ని ఆ షాప్ను బట్టి ఆ దిక్కులను బట్టి మనకి కంపాస్ పెట్టుకుని చూసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే దిక్కు నిర్ధారించేది కంపాస్. మామూలుగా జనరల్గా మనకి సూర్యుడు వచ్చేసరికి ఎటువైపు సూర్యుడు పొడుస్తున్నాడు దాన్ని తూర్పు దిక్కుగా అనుకుంటాం. కానీ దానికి వచ్చేసరికి మనకి 90 degrees అని అట్లా డిగ్రీస్ ఉంటాయి, 0 degrees అని. ఆ డిగ్రీస్ ప్రకారంగా దిక్కును మనం నిర్ధారిస్తూ జరుగుతుంది. ఒక రూమ్లో నైరుతి భాగం నిర్ధారించాలంటే కంపాస్ ప్రకారం నిర్ధారిస్తాం.
మన వరకు జనరల్గా అనుకుంటాం ఇలా తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇటు అస్తమిస్తున్నాడు కాబట్టి ఇది పడమర ఇది తూర్పు, ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి దక్షిణం, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఉత్తరం అని అనుకుంటాం. అలా కాదు, దాన్ని నిర్ధారించాల్సింది సైట్ మీద వెళ్ళి చూసి నిర్ధారించాల్సి వస్తుంది. అది